యెహోవా, అది అండర్లైన్ చేసి 1 అనే సంఖ్య రాయండి అక్కడ. ఆ వచనంలో ఎంతమంది యెహోవాలు మీకు కనబడుతున్నారో ఎంచి నాకు మీరు చెప్పండి అన్నాడు. దేవుడా, దూతనా? దూతగా వచ్చిన దేవుడు. మీకు వెంటనే ఇక్కడ పిక్చర్ అర్థమైపోవాలి. ఈ దూత ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది నేను క్రొత్త నిబంధనలో కూడా నిరూపించి తర్వాత ఇక్కడికి వస్తానులే. సమస్తం చేయగలిగిన వాడు నేనేనయ్యా అని చెప్పడం కొరకే అక్కడ ఆ మాటలు చెబితే, ఈ మాటలు తీసుకెళ్ళి చూసావా, ఇదిగో ఇద్దరు దేవుడు కనపడతలే, మళ్ళీ ఇక్కడ నేనే అంటాడు. అంటే ఈ నేనే అని ఆయన ఒకే యెహోవా, ముందుగా చెప్పినమాట యెహోవా ఇద్దరు అని చెబుతూ ఇదే విషయాన్ని మళ్ళీ ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదే అని దేవుని అడిగినప్పుడు, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నామం ఉందన్నప్పుడు ఆయన నామం ఏమిటో మనం చూస్తున్నాం. ఆయనకి ఇచ్చిన నామం ఏంటిదో అవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఈ దూత పని ఏంటంటే వీరిని కాపాడడము. సహోదరుడు భలే వక్రీకరించి భలే చమత్కారంగా చెప్పాడండి. ఈ దూత దేవుడు ఎలా అవుతుందండి? దేవుడి యొక్క కెపాసిటీ మనకు తెలియదా అండి? దేవుడి గురించి ఏమని రాయబడ్డాయి ఎక్కడ? మరి అబ్రహాం గారిని కూడా దీవించింది దూత, యాజకుడిగా ఉండి. ఎవరో ఏందనేది చూద్దాం ఆ మాట. ఇక మీరు చదువుకోండి 10వ వచనం. నేను అనడం బాగున్నది, కానీ ఆకీజు రాజు దావీదు గారిని చూసి ఏమన్నాడో ఆ విధంగా మన సహోదరుడు కూడా ఈ రోజున లేనిపోయినటువంటి సొల్లు కబుర్లు చెప్పి, ఇద్దరు ఉన్నారన్న దగ్గర ఆ ఇద్దరు ఎవరో అర్థం కాక, ఇదిగో ఆ ఇద్దరు యెహోవాలు అంటాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా శుభములు, వందనాలు. ఈ దినము అనేక మంది అపార్థం చేసుకున్నటువంటి లేఖనాన్ని ఒకదాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో దేవుని గురించినటువంటి విషయం చాలా గందరగోళంగా క్రైస్తవ సోదరులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడని, లేకుంటే దేవుడు ఒక్కడే అని, లేదా ఇద్దరు దేవుళ్ళని, యెహోవాలు ఇద్దరని, ముగ్గురని రకరకాలుగా ఆన్లైన్ ద్వారా ఈ రోజున మనం సోషల్ మీడియాలో చూస్తుంటే క్రైస్తవుల్లోనే గలిబిలిగా అయ్యేటువంటి పరిస్థితుల్లో ఏది బోధించాలి, ఏది వినాలి అనేది కూడా బోధించేవాళ్ళు ఏం బోధించాలి, వినేటువంటి విశ్వాసులు ఏమి అన్నట్టుగా రకరకాలుగా ఎవరి యొక్క ఉద్దేశాలు వాళ్ళు చెప్తున్నారు తప్ప లేఖనాల దగ్గరకు మాత్రం రావట్లేదు. కాబట్టి అలా ఈ రోజున మన సహోదరుడు ఈ మధ్యకాలంలో ఒక ప్రసంగం చేశాడు. దాన్ని చాలామంది యూట్యూబ్లో చూస్తున్నారు. అలాగనే దాని మీద కౌంటర్లు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ దినాన ఆ సహోదరుడు ఏమంటున్నాడంటే, ఒకప్పుడు చక్కగా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని ప్రకటించాడు. నేను కూడా చాలా మెసేజ్లు ఆ సహోదరుడు చాలా ఇష్టంగా వినేవాడిని. పత్రికలు కూడా చక్కగా వివరించేవాడు. కానీ ఈ మధ్యకాలంలో పూర్తిగా బోధన మార్చేసి యేసుక్రీస్తు వారు ఉరకట్ట పిలవడానికే కుమారుడుగా, కానీ నిజంగా వాస్తవంగా యేసుక్రీస్తు వారు దేవుడు అని పూర్తిగా బోధన మార్చేసి దేవునిలో బహుళత్వం ఉన్నది అని చెప్పి ఏవో కొన్ని మాటలు చూపిస్తున్నాడు. మనకి ఆదికాండము 1:26లో ఒక మాట ఉంది, మన స్వరూపమందు అని. అలాగనే 11వ అధ్యాయంలో కూడా ఆదికాండము 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనము దిగిపోయి అని బాబేలు గోపురం దగ్గర మనము దిగిపోయి అనే మాట అక్కడ కూడా మనము అనేసరికి అక్కడ ప్లూరల్ ఉంది. అలాగనే ఆదికాండము 3:22లో కూడా ఆదాము మనలో ఒకని వంటివాడు అని చెప్పన్నది. అలాగనే యెషయా గ్రంథము 6:8లో కూడా మా నిమిత్తము ఎవరు పోవును అని అనగానే ఇదిగో ఈ మాటలన్నిటి చెప్పి ఇక్కడెక్కడో మనకి ఒక చిన్న సంగతి అర్థం కావాలి అంటాడు. ఏం అర్థం కావాలంటే దేవునిలో బహుళత్వం ఉన్నట్టుగా మనకు అనిపించట్లేదు అని ఇలా చక్కగా ఆ దేవుణ్ణి, ఒక్క దేవుణ్ణి ముగ్గురు దేవుళ్ళు, వాళ్ళకి ఇద్దరు దేవుళ్ళుగా, ఇద్దరు యెహోవాలుగా చెప్పాలని ఆశపడడం. అలాగనే యేసుక్రీస్తు కుమారుడు మాత్రమే కాదు, ఆయన 100% మహాదేవుడు, నిత్యుడు, దేవుడు, యెహోవా అని
ఇలాంటి మాటలు చెబుతూ ఎవరైనా కాదు నేను చెప్పింది కాదంటే 2 నిమిషాల్లో నేను వాడిని ఓడిస్తా. 2 నిమిషాలే చాలు, నేనే కాదు నా వాళ్ళు, నేను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 2 నిమిషాలు మిమ్మల్ని అందరినీ ఓడిస్తారని చెప్పి ఇలాంటి ఛాలెంజ్లు చేస్తున్నాడు. నిజంగా ఇది చాలా క్రైస్తవంలో చాలా మంచి పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. అయితే ఈ రోజున మరి కొన్ని మాటలు, ఆ సహోదరుడి మాటలు నిజంగా అయ్యా అలాగే ఉన్నాయా లేదా అనేది లేఖనాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే ఆ సహోదరుడు ముఖ్యంగా మరి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక దూతని దేవుడు ఆయా కాలాల్లో ఆయన ఈ మనుషుల ద్వారా ఏ విధంగా జరిగించి మనిషిని రక్షించి పరలోకం తీసుకెళ్లాలో ఆ విషయాల్లో మరి పితరుల కాలం అంటే అబ్రహాం కాలం నుంచి కూడా నానా విధాలుగా నానా సమయాల్లో అనేక విధాలుగా మరి మనుషులతోటి మాట్లాడాడు. మనకు చూస్తే ఎబ్రీ పత్రికలో ఉంటుంది. ఎబ్రీ పత్రిక 1:2 వచనాల్లో దేవుడు పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడే దేవుడు ఈ దినములు అంటే ఇశ్రాయేలీయుల యొక్క ధర్మశాస్త్రం అంతమైపోయి యేసుక్రీస్తు వారి సిలువనెక్కి కొత్త నిబంధన చేసేటువంటి దినాలు, దాన్నే అంత్య దినాలుగా అక్కడ చెప్పబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి తీసివేయటమే అంత్య దినాలుగా ఇక్కడ మరి ఈ దినములు అంతమందు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి కాలాన్ని సూచిస్తుంది. కాబట్టి మరి ఆయనను మరి అనేక సార్లు ముందుగానే అంటే ఈ దినాల ముందు ఈ లోకానికి రాకముందే అంటే శరీరధారిగా పుట్టకముందే ఏదో ఆయన మరి ముందుగానే దూతగా దేవుడు ఆయన్ని పంపించాడని, లేకపోతే ఆయన కూడా యెహోవాయే నిత్యుడే అని చెప్పడం కోసం మన సహోదరుడు చాలా ప్రయాసపడి కొన్ని మాటలు చూపించాడు. ఆ మాటలు మనం కొన్ని చూద్దాము. ఏమిటంటే నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ వచనంలో మరి ఐగుప్తు దేశములకు తీర్పు తీరుస్తాను, ఐగుప్తు దేవతలకు తీర్పు తీరుస్తాను చెప్పి అంతకుముందు దేవుడు మోషే కంటే ముందుగా ఒక దూతను పంపించి వాళ్ళను రక్షించి అనేకమైన అద్భుత కార్యాలు చేసి వాళ్ళను మరి ఆ కార్యాల ద్వారా మరి ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా ఇశ్రాయేలు దేవుడే మహాదేవుడు అని నిరూపించడానికి కొన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి వారిని ఇడిపించి తీసుకొస్తే అలా అక్కడికి పోవడానికి మరి మోషే గారు అడుగుతాడు, అయ్యా నన్ను పంపమంటున్నావు బాగానే ఉంది, కానీ నాకు తోడుగా ఎవరిని పంపిస్తావు అన్నప్పుడు చక్కగా ఆయన చెప్తాడు, ఇదిగో నా దూతని నీకు ముందుగా పంపుతాను అని అన్నప్పుడు మరి ఆ విషయాలని మన సహోదరుడు మరి ఎలాగైనా సరే ఇద్దరు దేవుళ్ళని చూపించాలనే ఉద్దేశంతో ఆమోసు గ్రంథంలో ఒక మాటను తీసుకున్నాడు. ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయము 10-11 వచనాలు తీసుకొని అక్కడ కూడా దేవుడు ఇలా ఐగుప్తు దేశంలో మరి తెగుళ్ళను పంపించి ఆ దూతలకు తీర్పు తీర్చాడని చెప్పి దేవుడు అనే మాట అక్కడ ఒకటి ఉంటుంది. తర్వాత 11వ వచనంలో సోదొమ గొమొర్రా పట్టణాన్ని కూలదోసినట్టుగా మీలో కొంతమందిని నేను క్షామానికి మరి పంపితిని అని చెప్పి అక్కడ నేను అనే మాట ఒకటి ఉంటుంది, పైన దేవుడు అనే మాట ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు కనపడతలేదు, మనకి ఇక్కడ ఇద్దరు యెహోవాలు కనపడతలేదు అని చెప్పి అక్కడ దేవుడు ఒక యెహోవా అయితే నేను అనేది మళ్ళా డైరెక్ట్ స్పీచ్లో దేవుడు జరిగిందాన్ని చెప్పడానికి ఆమోసు ద్వారా దేవుడు మరి ఆయనను ప్రత్యక్షంగా మరి ఆత్మ ద్వారా ప్రేరేపించి రాయించిన మాటలు. మళ్ళీ అక్కడ మిమ్మల్ని వాళ్ళకు తీర్పు తీసినటువంటి ఆ దేవుడే ఇక్కడ నేనే మీకు కూడా మీరు తప్పు చేసినప్పుడు మీకు క్షామాన్ని కలిగించానని చెప్పి అయినాను మీరు నా ఇంతగా చేసినా కూడా ఇన్ని విధాలుగా మీకు కరువు తెప్పించినా ఒక చోట వర్షం కురిపించి ఇంకో చోట వర్షం కురిపించకుండా ఒక్క ఊరు గ్రామం వాళ్ళే 3 గ్రామాలకు వెళ్ళి మరి నీళ్లు తాగినా ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మీరు ఇంకా నా తట్టు తిరగలేదు అని చెప్పి కాబట్టి అనే మాట ఒకటి ఉంటుంది. అవన్నీ చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటను వదిలిపెట్టి దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఆదికాండం 19వ అధ్యాయం 24లో ఉన్నటువంటి మాటను కనెక్ట్ చేసి అక్కడ ఇద్దరు యెహోవాలు ఉన్నారు, ఇక్కడ కూడా ఇద్దరు యెహోవాలు ఉన్నారని చెప్పి మన సహోదరుడు చెప్పడం నేను విన్నాను. కాబట్టి కొన్ని మాటలు ఆ సహోదరుని మాటలు విని మనము ఇది చూద్దాము. ఎందుకంటే ఆ సహోదరుడు ఏ కాడికి ఇద్దరు దేవుళ్ళు ఇద్దరు యెహోవాలు అని చెప్పడానికి ఇద్దరు కనపడతలేదా? మీకు అర్థం కావట్లేదా? నిత్యుడు దేవుడు యెహోవా అని చెప్తూ నేను చూశాను.
కాబట్టి ఈ లేఖనాన్ని బట్టి ఆ సహోదరుడు ఏమంటున్నాడో ఒక నిమిషం ఆ సహోదరుడు మాట విని మరలా మనము లేఖనాలను ధ్యానిద్దాము. దేవుడా దూతనా? దూతగా వచ్చిన దేవుడు, ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. దూత పిల్లలను ఆశీర్వదించడం ఏమిటి? ఎవరైనా మనం పక్కన వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు మే గాడ్ బ్లెస్ యూ అంటామా, మే ఏంజిల్ బ్లెస్ యూ అంటామా? దేవుడే మిమ్మల్ని దీవించాలి అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దూతల పేరుతో ఎందరు కనబడుచున్నా ఈ దూత స్పెషల్. చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలేను. ఏంటి ఒక దూత గురించి ఆ లెవెల్లో చెబుతున్నాడు ఏంటి? గబ్రియేలు మాటనా, మిఖాయేలు మాటనా? ఎవరి దూత? ఆది కాండం చదివిన తర్వాత, మలాకీ గ్రంథం చదివిన తర్వాత మీకు వెంటనే ఇక్కడ పిక్చర్ అర్థమైపోవాలి. ఈ దూత మామూలు దూత కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అది నేను క్రొత్త నిబంధనలో కూడా నిరూపించి తర్వాత ఇక్కడికి వస్తానులేండి. జాగ్రత్తగా ఫస్ట్ ఫిక్స్ అయిపోండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది, నా నామము ఆయనకున్నది. ఎవరి నామం ఎవరికి ఉంది? మాట్లాడుచున్న ఆయన నామము ఈయనకుంది. ఇంతకు మాట్లాడుచున్న ఆయన పేరు ఏమిటి? యెహోవా. ఆ పేరు ఎవరికి కూడా ఉంది? యేసుక్రీస్తు ప్రభుకు కూడా ఉంది. కాబట్టి మనకు ఇక్కడ ఈ ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే 11వ వచనంలో, దేవుడు సొదొమను గొమొర్రాను బోర్లా దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటల్లో నుండి తీయబడిన కొరువులైనట్టుగా తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ పైన ఒక దేవుడేమో మరి ఐగుప్తు దేశంలో వాళ్ళని తీర్పు తీర్చాడు, శిక్షను కరువును పంపించి. అలాగనే ఇక్కడ ఈ కాలంలో కూడా మరి ఇలా నేను మీకు ఎంతగా చేసినా మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు కాదు అని చెబుతూ, కాబట్టి 12వ వచనం ఏమంటే, కాబట్టి ఇశ్రాయేలీలారా మీ ఎడల నేను ఇలాగ చేయుదును అని చెప్పి దేవుడు చేయబోయే విషయాన్ని మరి ఆమోసు ద్వారా చెబుతూ ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు అని చెప్పడం కొరకే ఇక్కడ ఈ మాట చెబితే మన సహోదరుడు దీన్ని తీసుకెళ్ళి ఇద్దరు దేవుళ్ళు, ఇద్దరు యెహోవాలు ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి చదవండి, మీకు ఒక పావు గంట టైం ఇస్తా, గంట టైం ఇస్తా, ఒక రోజల్లా చదవండి, ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా లేరా అని మన సహోదరుడు చెబుతూ ఇలా అంటున్నాడు. కానీ అక్కడ ఏమంటున్నాడో తెలుసా? 13వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు నేను సమస్తమును చేయగలవాడను అని చెప్పడం కొరకు ఆ మాట చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు 13వ వచనము, పర్వతంలో నిరూపించువాడను గాలిని పుట్టించువాడను ఆయనే, ఉదయమును చీకటి కమ్ము చేయవాడను మనుషుల యోచనను వారికి తెలియజేయవాడను ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. అంటే దేవుని యొక్క శక్తి ఏమిటో, అయ్యా మీరు నా వైపు తిరిగితే మిమ్మల్ని నేను కాపాడతా, మీకు ఇన్నిసార్లు ఇబ్బందులు కలిగినా మరలా నన్ను వెంబడించినప్పుడు మరలా మీకు దూతను పంపించి మిమ్మల్ని సమస్తాన్ని జరిగిస్తున్నాను కదా, కాబట్టి ఇప్పుడైనా సరే మీరు నా వైపు తిరగండి అని చెప్పడానికే ఇక్కడ సూచనగా అవి తీసుకున్నాడు. సోదొమ పట్టణం గురించి కానీ లేదా ఐగుప్తు గురించి కానీ, ఆ కాలంలో ఆమోస్ కాలంలో ఉజ్జయ కాలంలో జరిగినటువంటి విషయాలను కానీ వాళ్ళని కష్టపెట్టినా కూడా వీళ్ళు ఆయన వైపు తిరగట్లేదు, ఆయన విశ్వసించట్లా. సమస్తం చేయగలిగిన వాడు నేనేనయ్యా అని చెప్పడం కొరకే అక్కడ ఆ మాటలు చెబితే ఈ మాటలు తీసుకెళ్ళి చూసావా, ఇదిగో ఇద్దరు దేవుడు కనపడతలే, మళ్ళీ ఇక్కడ నేనే అంటాడు. అంటే ఈ నేనే అని ఆయన ఒక యెహోవా, ముందుగా చెప్పిన మాట యెహోవా, ఇద్దరని చెబుతూ ఇదే విషయాన్నే యెహోవా అది అండర్లైన్ చేసి 1 అనే సంఖ్య రాయండి. అక్కడ ఆ వచనంలో ఎంతమంది యెహోవాలు మీకు కనబడుతున్నారో ఎంచి నాకు మీరు చెప్పండి అని అడుగుతున్నాను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను, నెక్స్ట్ యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి, అగ్నిని కురిపించింది ఎవరి యొద్ద నుండి? ఆ వచనాన్ని బట్టి చెప్పండి. ఆది కాండము 19వ అధ్యాయంలో తీసుకెళ్ళి ఒక మాట చూపించాడు. ఆ మాట చూసుకొని అసలుకి మరి ఆయన ఒక దూతనే దేవుడుగా చూపిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం ఈ రోజున ధ్యానిద్దాము. మొట్టమొదట ఆ సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే 19వ అధ్యాయం ఆది కాండము 19వ అధ్యాయము 24వ వచనంలో ఇలా ఉంది, అప్పుడు యెహోవా సొదొమ మీదను
గోమొర్రో మీదను. చూసారా, ఇక్కడ చూడండి, పైన ఒకటి ఉంది యెహోవా, అక్కడ ఒకటి అని అంకేసుకోండి, అక్కడ ఒక యెహోవా. అంటే యెహోవా సోదోమ మీదను గోమొర్రో మీదను యెహోవా యొద్ద నుండి, మళ్ళీ ఇక్కడ ఇంకొక యెహోవా, ఇద్దరు యెహోవాలు. ఇక్కడ యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలోనే నివసించే వారిని అందరిని నేల మూలకులను నాశనం చేశాను అని ఉంది కదా. కాబట్టి అక్కడ ఆమోసు గ్రంథంలో ఏమంటున్నాడు, ఆయన దేవుడు ఆ సోదమ పట్టణాన్ని బోర్లా దోశాడు కదా, అక్కడ ఒక దేవుడు. మళ్ళీ ఇక్కడ ఏమన్నా నేనే అని చెప్పి ఇంకొక మాట ఉంది. కాబట్టి ఈ నేనే అని ఆయన, ఇక్కడ ఇంకొక దేవుడు, ఇంకొక యెహోవా. ఇదిగో ఇక్కడ ఏ విధంగా అయితే యెహోవా సోదమ మీదను గోమొర్రో మీదను యెహోవా యొద్ద నుండి, అంటే యెహోవా యొద్ద అంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, ఇక్కడ ఇంకొక యెహోవా ఉన్నాడు. కాబట్టి ఇద్దరు దేవుళ్ళు అని చెబుతూ, మరి ఈ ఇద్దరు దేవుళ్ళు మరి ఎవరయ్యా అంటే ఒక దూతకి చెప్పాడు. ఇంకొక దేవుడు ఎవరంటే దూతట, దేవుని దూతగా ఇంకొక యెహోవా వచ్చాడంట. కాబట్టి ఆ యెహోవా ఏమంటే ఆయన నిత్యుడు. ఇంకొక యెహోవా ఎవరు? నిత్యుడు దేవుడు అని చెప్తున్నాడు. నిజంగా నిత్యుడు దేవుడేనా? ఒక వచనాన్ని చూపించి ఆ వచనాన్ని ఆయన ఎవరో కాదు, ఆయనకు నా నామం ఉంది అని చెప్పి అన్నప్పుడు ఈయనే దేవుని దూత అని దేవుడు ఆయనకు పేరు పెట్టి ఐగుప్తుకు పంపించాడు. ఇక్కడ మరి సోదొమ గోమొర్రో పట్టణాన్ని కూడా నాశనం చేశాడు అని చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక దూత గురించి నిర్గమాకాండంలో ఉంటే ఆ దూతనే యెహోవా అని, లేకుంటే నిత్యుడు దేవుడు అని చెప్పి ఈ దూతను గురించి మాట్లాడటం నేను చూశాను. కాబట్టి ప్రియ సహోదరులారా, నిజంగా అక్కడ చెప్పినట్టుగా ఆ దూత దేవుడా, నిత్యుడా, యెహోవా అనేది మనం ఈ రోజున మనము కొన్ని లేఖనాలు అసలు ఆ దూత ఎవరు, ఆ దూత క్యారెక్టర్ ఏంది, ఆ దూత పని ఏమిటి అనేది కొన్ని వచనాలను మనం చూసినప్పుడు నిజంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము అన్ని వచనాలు చూద్దాము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20-21 వచనాలు చక్కగా మీరు చదవండి, చూడండి. నేను చదువుతున్నాను. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది, నా నామము ఆయనకున్నది అనగానే మన సహోదరుడు ఆ నా నామం అంటే ఆయన నామం ఏంటి? యెహోవా కదా. కాబట్టి ఇదిగో ఈ దూతే యెహోవా, ఈ దూతే నిత్యుడు, ఈ దూతే దేవుడు అని దేవుడు ఆ దూతను నియమించాడు. ఈ దూతే ఐగుప్తు దేశంలో వాళ్ళకు తెగుళ్ళు తెప్పించింది. ఈ దూతే మరి సోదొమ గోమొర్రో పట్టణాన్ని మరి ఆ రోజున పడగొట్టింది అనే సంగతిని చెప్పడం నేను విన్నా. కాబట్టి నిజంగా ఇంతకీ ఈ దూత ఎవరు, అసలు ఈ దూత యొక్క పని ఏమిటి, దేవుడు ఈ దూతను ఎందుకు నియమించాడు అనేది కనుక మనం అన్ని లేఖనాలన్నీ కూడా చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ దూత గురించి మనము తెలుసుకోవాలంటే నిర్గమాకాండంలో మరి ఒక మాట ఉంది, 32వ అధ్యాయం 34లో. ఎందుకంటే మరి నీకు ముందుగా నేను దూతను పంపిస్తానని చెప్పి ఇక్కడ మోషే గారికి దేవుడు చలవిచ్చాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ఈ ప్రజలను నడిపించు, అంటే ఇశ్రాయేల్ అందరిని కూడా నేను చెప్పేటువంటి ప్రాంతానికి నడిపించు అని చెప్పి అన్నప్పుడు ఆ మోషే గారు ఏమంటున్నాడంటే 33వ అధ్యాయము 12వ వచనం, నిర్గమకాండం 33:12. అందుకు మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవు, నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదే అని దేవుని అడిగినప్పుడు, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా అని చెప్పి యెహోవాతోటి మోషే అన్నప్పుడు ఆయన మరి దేవుడు ఏమంటున్నాడో మనం చూద్దాం. అందుకు ఆయన అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మరి నాతో నువ్వు ఎవరిని పంపేదవు అన్నప్పుడు ఆయన యెహోవా అన్న మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు.
అక్కడ 14వ వచనంలో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను అంటున్నాడు. ఇక్కడ నా సన్నిధి నీకు తోడు అంటే ఇంతగా సన్నిధి అంటే ఏంటో మనకు అర్థం కాల. సన్నిధి అంటే దేవుడు ఉండే ప్లేస్ మన ఎన్కిడితో వస్తుందా, పరలోకం వస్తుందా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏదైనా మనల్ని వెంబడిస్తుందా? ఇక్కడ సన్నిధి అంటే ఆయన సన్నిధిలో ఉండే దూత అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఆ మాట చెప్తున్నాడు, చూద్దాము. 15వ వచనం, అందుకు మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోవద్దని పోకుము అని చెప్పి దేవుడితో అన్నప్పుడు, అంతకుముందు ఏమన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నప్పుడు మళ్ళా ఏమంటాడు మోషే గారు, నీ సన్నిధి నాతో రాని ఎడలా మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళకయ్యా, మేము ఇక్కడే ఉంటాం అన్నట్టుగా మరి దేవునితో మాట్లాడినప్పుడు ఆయన అన్న మాట మనకు ఏమర్థమవుతుంది అంటే, ఖచ్చితంగా ఇక్కడ మనకు సన్నిధి అంటే మనకు అర్థం కావాల్సింది ఆయన సన్నిధిలో ఉన్న దూతనే మరి మోషే గారితో ఆ ఇశ్రాయేలు సమూహానికి ముందుగా నడిచి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా రక్షించడానికి, వాళ్ళ మీదకి ఏ మనుషులైనా దాడి చేస్తే వాళ్ళని కాపాడటానికి, అంటే సేనాధిపతిగా మరి వాళ్ళని కాపాడటానికి, మిమ్మల్ని రక్షించడానికి నేను ఒక దూతను పంపిస్తాను మీకు ముందుగా అని చెప్పడం మనం ఇక్కడ చూస్తాము. కాబట్టి మరి ఈ 23వ వచనము 20లో చెప్పిన మాట మనకు చక్కగా అర్థమైంది. కాబట్టి ఇదే ఈ దూత, ఈ సన్నిధి దూత ఎవరు అనేది మనం కొంచెం మనం ముందుకెళ్తే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ మాట చూద్దాము. యెషయా గ్రంథము 63:8-9 వచనాలు చూడండి, మీకు బాగా చక్కగా అర్థమవుతుంది. వారు అంటే ఇశ్రాయేలీలు నా జనులనియు అబద్ధమాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రక్షకుడాయను. వారి యావత్ బాధలో అంటే ఇశ్రాయేలు యొక్క యావత్ బాధలో ఆయన బాధ నొందెను. దేవుడే వారు తప్పిపోయినప్పుడల్లా వాళ్ళ గురించి దేవుడు చాలా శ్రద్ధ తీసుకొని బాధపడుతున్నాడు. ఎందుకంటే తప్పు చేస్తే శిక్షించాలి, కాబట్టి ఈ శిక్ష పడుతున్నప్పుడు ఆయన బాధపడుతున్నాడు. వాళ్ళ యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఉండేటువంటి దూత వారిని రక్షించెను. ఇంతకీ ఈ దూత ఎవరు అనేది మనం ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి చెప్పాం ఇందాక, ఆయన సేనాధిపతిగా ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడటానికి మరి ఆ సైన్యంలతో నడుస్తున్నటువంటి దూత అనే సంగతి మనకు అర్థమైంది. మళ్ళా ఇక్కడ మరి ఇంకొక మాట కూడా మనం తెలుసుకుందాం. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, తర్వాత వచనం, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. ఆయన వారిని ఎలా అంటే ఆయన వారిని ఎత్తుకొనుసు మోసుకొనుసు వచ్చెను అంటున్నాడు. అంటే తాలిమి చేతను ప్రేమ చేతను దేవుడు వారిని ఎత్తుకొనుసు అంటే తండ్రి తన బిడ్డలను ఏ విధంగా అయితే భుజం మీద వేసుకొని వస్తాడో ఆ విధంగా అరణ్యములో వాళ్ళందరినీ కాపాడినట్టుగా మనకు యావత్ బాధలో మరి ఆయన బాధపడ్డాడు. బాధపడి ఆయన దూతను పంపించి వాళ్ళందరినీ కూడా రక్షించినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. తర్వాత మరి ఈ 23వ అధ్యాయంలోనే కొన్ని వచనాలు, నిర్గమాకాండం ఇందాక మనం చూసాం కదా, ఆయన సన్నిధి దూత అని, ఆయన సన్నిధి దూతతో జాగ్రత్తగా ఉండాలి, నేను మీకు దూతను పంపిస్తాను అన్నాడు కదా. తర్వాత కొన్ని వచనాలు చూసినప్పుడు అయితే ఆ దూత పని ఏమిటనేది మనకి ఇక్కడ కొన్ని అర్థమవుతాయి. చక్కగా చదివేటప్పుడు బాగా వినండి, మీరు కూడా చూసుకోండి. 23వ అధ్యాయము 22-25 వచనాలు బాగా చదివితే ఆ దూత ఏ పని చేస్తుందో, ఇందాక సేనాధిపతిగా పనిచేస్తుంది వాళ్ళని కాపాడటానికి, వాళ్ళ మీదకి వచ్చేటువంటి ఇతర మనుషులు ఇతర రాజుల్ని ఎదిరించడానికి ఆ దూత పనిచేస్తుంది. తర్వాత ఇంకొక పని కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే నీవు ఆయన మాట అంటే ఆ దూత మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను అంటే దేవుడు అంటున్నాడు, నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందును. 23వ వచనం, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలను ఇత్తీలను పెరిజీలను కనానీలను ఇవ్వీలను ఎబీసీలను చెప్పి 7 జాతులు వారు ఉన్నారు ఇక్కడ. వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను రప్పించే పని ఎవరిది? తోడుగా ఉండి రక్షించుకుంటూ తోడుకొచ్చేది ఈ దూత పని. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఏ విషయంలోనైనా సరే నేను వారిని సంరక్షించేదను. ఇక్కడ కూడా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు దేవత మన సహోదరుడు ఇక్కడ కూడా చూసి, ఇదిగో చూసావా, ఒక యెహోవానేమో రప్పిస్తాడు, ఒక యెహోవేమో శిక్షిస్తాడు అన్నట్టుగా ఇద్దరు యెహోవాలు ఉన్నారనే మాట కూడా మన సహోదరుడు అనవచ్చు. కానీ ఇది దొరకలేదేమో సహోదరుడికి.
కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే ఇద్దరిద్దరుగా మనకు కనబడతారో వాళ్ళు ఇద్దరు యెహోవాలుగా, ఇద్దరు నిత్యులు, ఇద్దరు దేవుళ్ళు, ఇద్దరు యెహోవాలనే చెప్తున్నాడు మన సహోదరుడు. కాబట్టి తర్వాత మాట కూడా మనం చూద్దాము. 25వ వచనంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి మాట ఇక్కడ ఉంది. ఏమన్నాడు? మీరు వారి క్రియలను చేయక, మీరు వారి క్రియలు అంటే ఈ అన్య దేశస్తులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ క్రియలు మీరు చేయక వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. 25వ వచనం, మీరు నీ దేవుడైన యెహోవానే సేవింపాలి, నీ దేవుడైన యెహోవానే సేవింపాలి. నేను అప్పుడు ఆయన అంటే నన్ను సేవించినప్పుడు మాత్రమే, అప్పుడు ఆయన అంటే ఆ దూత నీ ఆహారమును నీ పానీయమును దీవించును. అంటే ఇక్కడ మనకు ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే ఈ దూత చేసే పని దీవించడం. ఎప్పుడైతే వీళ్ళు దేవుని అనుసరించి ఆయన కట్టడలోనూ ఆయన విధులను అనుసరించి కరెక్ట్గా మరి వాళ్ళు దేవుని అనుసరించి నడుస్తారో అప్పుడు ఈ దూత పని ఏంటంటే వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను ఇచ్చి మరి వారిని దీవించిద్ది అన్నట్టుగా ఇక్కడ ఈ లేఖనం ఉంది. అంటే ఇక్కడ ఈ దీవించే పని ఎవరిదండి? మనకు తెలిసి మరి దేవునికి మనుషులకి మధ్య ఉండేది ఎవరు? యాజకుడే కదా. మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనల్ని దీవించేది ఎవరు? యాజకుడేగా. కాబట్టి ఈ దూతకి మరొక పని ఏంటంటే యాజకత్వము, అంటే దీవించే పని కూడా ఈ దూత తీసుకుంటున్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఇప్పుడు దీవించాడు ఇక్కడ. అయితే ఇంతకు ముందు మోషే కంటే ముందు మరి ఈ దూత ఇంకెవరినైనా దీవించిందా అని, అంటే దీవించడము ఆశీర్వదించడం అనేది మరి ఒక యాజకులు మాత్రమే చేస్తారు. అలాంటి యాజకత్వం చేసినటువంటి దూత ఎవరో మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ మన సహోదరుడు ఏంటంటే ఇదిగో ఈయనే యెహోవా, ఈయనే దేవుడు, నిత్యుడు అని చెప్తున్నాడు. కానీ నిజంగా ఈ దూత నిత్యుడు కాదు, దేవుడు కాదు, యెహోవా కాదండి, దేవుని సన్నిధిలో ఉండేటువంటి దూత. అయితే ఆ దూతకు నా నామం ఉందన్నప్పుడు ఆయన నామం ఏమిటో మనం చూస్తున్నాం. ఆయనకి ఇచ్చిన నామం ఏంటిదో ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి అంతకు ముందు కూడా ఏమన్నా దీవించిందని కనుక మనం చూస్తే ఆదికాండము 16వ అధ్యాయం 9, 10 చూద్దాం. అప్పుడు ఆగరుతో యెహోవా దూత ఎక్కడి నుంచి వస్తున్నామని చెప్పి ఆగర్ని అడిగినప్పుడు నా యజమానురాల దగ్గర నుంచి నేను పారిపోయి వస్తున్నాను అన్నప్పుడు అప్పుడు ఆ దూత అంటుంది, నీవు నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఇక్కడ ఒక దీవెన వచనం వచ్చిందండి. ఇక్కడ ఏమన్నాడంటే యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అని చెప్పి ఇక్కడ యెహోవా దూత చెప్పిన మాట బట్టి మనకేమర్థమవుతుందంటే ఇందాక అక్కడేమో మరి వారి యొక్క ఆహారాన్ని పానీయాన్ని దీవించింది. ఇక్కడ మళ్ళా రెండోసారి ఏమంటున్నాడంటే నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కలేనంత వీలు లేనంతగా విస్తారముగునని ఆగరుతో చెప్పాను. ఇది కూడా ఆగరకు దీవెన వచనమే, అంటే దీవించింది అంటే ఆశీర్వాదం. అంటే ఆగర్ నుంచి వచ్చిన సంతానం కూడా లెక్కలేనంత మంది అవుతారని చెప్పి ఈ దూత దీవించిందండి. ఈ విధంగా మాట్లాడినందుకు ఆగర్ కూడా ఏముందంటే మనకు చూచుచున్న దేవుడు నీవే అని చెప్పి ఆమెకు చెప్పినటువంటి దూతతో ఏమో మాట్లాడి ఇంకా ఆయనకి ఏమని పేరు పెట్టిందంటే ఏమని పేరు పెట్టింది? చూచుచున్న దేవుడు నీవే అని పేరు. తనతో మాట్లాడిన యెహోవా అంటే తనతో మాట్లాడింది ఎవరంటే దూత అని అక్కడ ఉంది. ఇక్కడేమనుకుందంటే ఆమె మాట్లాడుతుంది దేవుడే అనుకుంది. ఎందుకంటే ఆ ఉన్నవాడు అనంటే యెహోవా అని మనకు తెలుసు కదా. కాబట్టి ఆ చూచుచున్న దేవుడు అని ఆ దూతకి ఈమె యెహోవా అనే పేరు పెట్టిందట. ఇక్కడ ఉంది ఆ మాట. అదే తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను, ఏలయనగా నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ సూచితిని కదా అని అనుకొనెను. అయితే ఇక్కడ తనతో మాట్లాడినటువంటి యెహోవా దూతను యెహోవా అనుకొని ఆమె ఏమందంటే యెహోవాకి పేరు పెట్టింది, చూస్తున్న దేవుడు అని. నిజంగా ఆమె అక్కడ దేవుణ్ణి చూస్తే చనిపోవాలి, చూసింది దేవుణ్ణి కాదు, యెహోవా దూతనే. కాబట్టి ఆ యెహోవా దూత ఆమెని దీవించినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ 2-3 దీవెన వచనాలు వచ్చినాయి. తర్వాత ఇంకొక మాట కూడా చూద్దాము. ఇంకా ఎవరినన్నా దీవించిందని చూద్దాం. తర్వాత
ఆదికాండము 18వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే మరి అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆ ముగ్గురు దూతలకు భోజనం పెట్టినట్టుగా మనకు తెలుసు. భోజనం తిన్న తర్వాత వాళ్ళు అబ్రహాం గారిని అడుగుతారు, శారమ్మ ఎక్కడ అంటే అదిగో ఆమె గుడారంలో ఉందన్నప్పుడు అప్పుడు ఒక దీవెన వచ్చిన పలుకుతుంది ఒక దూత. ఏమంటదంటే వారు, ఇదిగో మీదటికి ఈ కాలమున శారా ఒక కుమారుని కంటుంది అనే మాట అక్కడ చెప్పడం మనం చూస్తాము. ఆ మాట చదువుతున్నా. అంతటా యెహోవా అబ్రహాముతో, రుద్దురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అంటే ఈ సంతానం కలుగునని దీవించేది ఎవరయ్యా అంటే ఖచ్చితంగా మరి ఇక్కడ దూతే. అయితే ఈ ఆశీర్వాదం ఎవరిస్తారంటే ఖచ్చితంగా యాజకుడిగా ఉన్నవాడు మాత్రమే ఇవ్వతాడు. కాబట్టి మనకు గుర్తుండాల్సింది ఏంటంటే ఈ దూత పని ఏంటంటే వీరిని కాపాడడము, తర్వాత వీళ్ళకి అవసరమైన ఆహార పదార్థాలని దీవించడము, దేవుడు కాదు అన్నప్పుడు ఆహార పదార్థాలు లేకుండా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా దేవుని కార్యాలు జరిగిస్తుంది. కాబట్టి ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకంటే మనకు అబ్రహాం గారి దగ్గర నుంచి క్రీస్తు వచ్చేదాకా ఈ దూత యాజకుడుగాను సేనాధిపతిగాను ఉన్నట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగనే మరొక సందర్భం కూడా చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయం 4లో కూడా యెహోవా ప్రత్యక్షమై ఇస్సాకును ఆశీర్వదించాడు. ఎందుకంటే నీ తండ్రితో ప్రమాణం చేసిన వాగ్దానాన్ని నీ ద్వారా నేను నెరవేర్స్తానని చెప్పి ఆయన కూడా దీవించినట్టుగా మనకు తెలుసు. అలాగనే మరింకొక మాట ఆదికాండము 32:24 వచనంలో మరి యాకోబు గారితోటి ఒక నరుడు కలబడినట్టుగా ఆ రోజున మనకు చెప్పాడు. కానీ ఆయన ఏమనుకున్నట్టు నరుడు అనుకోలే. ఆ కాలంలో మరి వీళ్ళతో మాట్లాడినటువంటి దూత యెహోవా నామంలో యెహోవాగానే మాట్లాడినప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే దేవుడే మాతో మాట్లాడుతానని చెప్పి అనుకున్నాడు. అలాగనే మరి యాకోబు గారు కూడా అదే అనుకున్నాడు. ఆ మాట మనం చదువుదాము. ఆదికాండం 32:24 ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వననగా, నీవు మనుషునితోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అని అన్నప్పుడు అందుకు యాకోబు నీ పేరు చెప్పమనగా, అప్పుడు నీ పేరేమిటి అని చెప్పమనగా అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివి అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. అంటే ఇక్కడ నిజంగా మరి యాకోబు గారు అనుకున్నది ఏంటంటే, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను, దేవుణ్ణి కాళ్ళే పట్టుకొని పెనుగులాడని చెప్పి అని అనుకున్నాడు. కానీ నిజంగా అక్కడ దేవుడు కాదండి, యెహోవా కాదు. యెహోవా నామమున వచ్చినటువంటి దూత, ఆ దూత ఒక నరుడుగా మరి ఆయనకు ప్రత్యక్షం, ఆయనతో పెనుగులాడినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి నిజంగా మరి ఆ దూత దేవుడా నరుడా ఎవరనేది క్లారిటీగా హోషేయ గారి ద్వారా ఒక మాట ఉంది. ఆ మాట చూద్దాం. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, అదిగో యాకోబుతో కలబడింది పెనుగులాడింది దేవుడేగా అంటారు, ఆగర్తో మాట్లాడింది దేవుడే కదా అంటారు, లేకపోతే శారంతోటి మాట్లాడింది యెహోవాయే కదా అంటారు. ఇలా ఇవన్నీ కూడా యెహోవా నామములో దేవుడే మాట్లాడినట్టుగా డైరెక్ట్ స్పీచ్లో ఈ దూత మాట్లాడితే, కొన్ని చోట్ల యెహోవాను నేనే అన్నట్టుగా మాట్లాడితే, ఇదిగో అక్కడొక యెహోవా ఇక్కడొక యెహోవా అని ఇక ఇద్దరు దేవుళ్ళు సిద్ధాంతాలు పట్టుకొచ్చాడు మన సహోదరుడు. తర్వాత ఇంకొక మాట చూద్దాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాల్లో నిజంగా ఆ దూత ఎవరు, దేవుడా దూతేనా అనేది మనకు క్లారిటీ ఉంది. ఇక్కడ 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అంటే ఇక్కడ దేవునితో పోరాడాను అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. అతడు దూతతో పోరాడి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుడు అనుకున్నాడు యాకోబు గారు కూడా. అప్పుడు ఆ కాలంలో అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబులకి, ఆగర్కి, సారమ్మకి వీళ్ళందరికీ ప్రత్యక్షమైంది కూడా దేవుడు అనుకున్నారు. కానీ దేవుని దూత అన్న సంగతి మరి తర్వాత మరి యాకోబు గారే చక్కగా క్లారిటీ ఇస్తాడు. ఆ మాట కూడా చూద్దాము. అయితే అతడు
దూతతో పోరాడి జయమొందెను. అతడు అంటే యాకోబు. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే మరి ఆయన పెద్దనరాముకి వెళ్ళాడు, తన యొక్క మామ అయినటువంటి లాబాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యలతో పెళ్లి చేసుకొని మళ్ళీ ఆ తిరిగి సంతానంతో మరి ఆయన ఆస్తి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆ మధ్యలోకి వచ్చినప్పుడు మరి తన సహోదరుడు అంటే ఏశావుకు భయపడి దేవునితోటి మొక్కుకుంటాడండి. ఆ సందర్భంలో బేతేలులో ఒక అంటే దేవుని పక్షాన ఆయనకు ప్రత్యక్షమైంది ఒక దూత. ఆ దూత నరుడి వేషంలో ఆయనతో కట్టి కలబట్టడం జరిగింది. అక్కడ ఆయన అడుగుతున్నాడు అనమాట, అది చెబుతున్నాడు ఇక్కడ. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ప్రత్యక్షమైంది దేవుని దూతే. ఆ దూతే మరి ఈయన్ని ఆశీర్వదించింది. కాబట్టి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే ఒక మాట, ఆదికాండము 48వ అధ్యాయము 15-16 వచనాలు మరి జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మన సహోదరుడు భలే చెప్పాడులే, భలే ఉన్నట్టుగా ఉంది. అయితే ఇక్కడ ఏముందో మన సహోదరుడు ఏం చెప్పాడో కూడా మనం చూద్దాము. ఆ సహోదరుడు చెప్పిన మాట కూడా ఇక్కడ ఏముంది, యాకోబు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు పోషించెనో ఆ దేవుడు. ఇక్కడ ఈ దేవుడు చేసిన పని ఏంటి, వాళ్ళని రక్షించడము, వాళ్ళని ఆహారం ఇచ్చి పోషించడము. ఖచ్చితంగా ఇక్కడ దేవుడు చేసిన పని ఏమిటో మనకు అర్థమవుతుంది. అంటే ఆ దేవుడు అనుకున్నది అంటే ఆ దేవుడు ఎవరో, వాళ్ళని పోషించినటువంటి వాడు, రక్షించినటువంటి వాడు అనుకున్నటువంటి ఆ దేవుడు ఎవరో అని మరి ఇక్కడ క్లారిటీగా ఇస్తున్నాడు. అంటే వాళ్ళ పితరులు నడిచినటువంటి ఎవరు ఎదుట నడుచుచుండేరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవరు పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఇదేంటండి, దేవుడు ఆశీర్వదించాలి కదా మన సహోదరుడు. అందుకే చక్కగా అంటున్నాడు, ఏమనంటే అరే మే గాడ్ బ్లెస్ యూ దిస్ చిల్డ్రన్ అనాలి కదా. అలా అనకుండా మరి ఏమన్నాడంట, మే ఏంజల్స్ బ్లెస్ దిస్ బాయ్స్ అన్నాడట. అంటే దేవదూత ఈ పిల్లలని రక్షించిన ఆశీర్వదించిన కాక అన్నాడు. అంటే ఎందుకన్నాడో తెలుసా, ఇదిగో దేవుడు అన్నాడు. ఈ దేవుడే దూతగా వచ్చాడు అని చెప్పి ఇక్కడ భలే చమత్కారంగా మార్చేశాడు. వాళ్ళకు తెలియక ఆ కాలంలో అబ్రహాం గారి దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ ప్రత్యక్షమైనటువంటి యెహోవా దూతని దేవుడు అనుకున్నారు. కానీ ఇక్కడ యాకోబు గారికి అర్థమైపోయింది, నేను పెనుగులాడింది, నాతో మాట్లాడింది, ఇదిగో నన్ను దీవించింది కూడా దూతే అని ఆయనకి క్లారిటీగా తెలిసి ఆయన చక్కగా ఇక్కడ అంటున్నాడు, మా పితరులు ఎవరు ఎదుట నడిచిరో, నేను పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు కాపాడి పోషించనో ఆ దేవుడు ఈ పిల్లలను, అంటే ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక అని చెప్పి దూత ద్వారానే ఆయన దీవించినట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే మన సహోదరుడు ఆ దూతే యెహోవా, ఆ దూతే నిత్యుడు, ఆ దూతే దేవుడు అని మన సహోదరుడు భలే వక్రీకరించి భలే చమత్కారంగా చెప్పాడండి. ఈ దూత దేవుడు ఎలా అవుతుందండి? దేవుడి యొక్క కెపాసిటీ మనకు తెలియదా అండి? దేవుడి గురించి ఏమని రాయబడ్డాయి? ఎక్కడైనా ఇద్దరు దేవుళ్ళు అని చెప్పి ఉందామండి? ఎక్కడైనా ఉందా? మనకి ఎక్కడా లేదు కదా. అయినా కూడా మన సహోదరుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు చెప్పాడు కదా ఇద్దరు దేవుళ్ళు అని. నిజంగా మనకు యెషయా గ్రంథము 44లో ఏమంటాడంటే 24లో మరి అన్నిటిని కూడా దేవుడు ఒక్కడే చేశాడని చెప్పి ఇక్కడ 44:24లో ఉంది. నేను సమస్తమును జరిగించువాడను, నేను ఒక్కడనే సమస్తమును, యెహోవానగు నేనే సమస్తమును చేయడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ముందు లేడు, మీకు తర్వాత ఉన్నాడు, నేను ఒక్కడనే సమస్తమును జరిగించాడు చెప్పి దేవుడు చెప్తుంటే కాదు ఇద్దరు యెహోవాలు అని చెప్పి మన సహోదరుడు పూర్తిగా అపార్థం చేసేసాడు. అలాగనే ఇంకా యెషయా గ్రంథం 40:25-25లో ఏమంటున్నాడంటే 40:25లో నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరితో సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. పరిశుద్ధమైన దేవుడు ఏమంటున్నాడంటే
నీవు ఇతనితో సమానుడు అని ఎవరిని నాతో సాటి చేయగలరు, నేను ఒక్కడనేనయ్యా అని ఇంత కంఠాపదంగా చెప్తుంటే మనవాడు మన బ్రదర్ ఏమో ఇద్దరు యెహోవాలు అని ఛాలెంజ్ 2 నిమిషాల్లో ఓడిస్తా అని చెప్పి ఈ విధంగా చిటికలేస్తున్నాడు. నిజంగా అది కరెక్టేనా? కాబట్టి ఇంకా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇంతకీ ఈ దూత మరి ఇప్పటి వరకు చాలామందిని దీవించినట్టుగా చూసాం. మరి అబ్రహాం గారిని కూడా దీవించింది దూత, యాజకుడిగా ఉండి. ఎవరో ఏందనేది చూద్దాం. ఆ మాట చివరిగా ఆ మాట చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఆదికాండము 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మనం ఎందుకంటే అక్కడ మెల్కీసెదెకు ఆయన అబ్రహాం గారిని దీవించడం మనం చూస్తాము. ఆ మాట చదువుకుంటే మనకు మరి దూత ఎవరు అనేది కొంత క్లారిటీ వస్తుంది. ఆదికాండము 14వ అధ్యాయము 17 నుంచి కొన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ. అతడు కదొర్లాయోమను అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి అబ్రహాం గారు వచ్చుచున్నప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. ఏం చేశాడు ఆయన? షాలేము రాజు అనేట ఆయన రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఈ రొట్టెను ద్రాక్షారసం తీసుకొచ్చి పోషించేది ఎవరని మొదటి నుంచి మనం చూసాం. ఒక దూత అనుకుంటా మనం అనుకున్నాం కదా. ఇక్కడ మరి ఈయన ఈ సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకుడు ఎవరు అంటే మెల్కీసెదెకు అని చెప్తున్నాడు. ఈ రొట్టె ద్రాక్షారసం ఇచ్చి వీళ్ళని పోషిస్తుంది అంటే ఆహార పదార్థాలు ఇచ్చి పోషిస్తుంది ఎవరయ్యా అంటే ఇదిగో మెల్కీసెదెకుగా మనకు అర్థమవుతుంది. అలాగనే మరి ఈయన దేవునికి ఏమవుతాడంటే యాజకుడు. ఆ దేవునికి మనకు మధ్య యాజకుడు పని ఏంటి? దీవించడం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. 19వ వచనం, ఆదికాండం 14:19. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అని మరి ఇక్కడ దీవించాడు. నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పి ఇక్కడ మెల్కీసెదెకు ఈయనను మరి ఆశీర్వదించినట్టుగా మనకుంది. కాబట్టి ఇంతకీ ఈయన మెల్కీసెదెకు మరి ఈయన దేవుని పేరుందా, ఆయన దేవుని దూతేనా అని కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన సన్నిధి దూత. ఆ దూతకు మరి ఆ యెహోవా నామము ఎలా సరిపోతుందో ఆ లేఖనాన్ని మనం చూద్దాము. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం నుంచి కొన్ని మాట చదువుదాం. ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను అంటే అబ్రహాం గారిని కలుసుకొని ఎవరు ఆశీర్వదించనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో ప్రదేవంతు ఇచ్చానో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఈయన దేవునికి ఆ కాలంలో ఉన్న వాళ్లకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడన్న సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాడు పౌలు గారు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అంటే మెల్కీసెదెకు అనే పేరుకి అర్థం చెప్తున్నాడు ఇక్కడ. ఆయన మొదట నీతికి రాజు, నీతిమంతుడు ఎవరన్నా దేవుడు కదా అంటే దేవుని గుణాలు దేవుని లక్షణాలు ఆయనకు ఉన్నాయి కాబట్టే నా పేరు ఆయనకు ఉన్నది అనే మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తర్వాత ఏమిటంట సమాధానపు రాజు అంటే నిజానికి సమాధానం ఇచ్చేది దేవుడే కదండి. సమాధానకర్తకు దేవుడు అని చెప్పి కొలస్సీ పత్రికలో మనకు ఉంటుంది. దేవుడే సమాధానకర్త. అలా అని చెప్పి ఇక్కడ మెల్కీసెదెకు దేవుడు కాదండి. అంటే దేవుని నామము ఈయనకు ఉన్నది అంటే దేవుని యొక్క గుణలక్షణాలన్నీ కూడా ఈ దూతకు ఉన్నాయన్న మాట మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనకు అధికారాన్ని ఇచ్చి ఆ దూతను పంపించాడు కాబట్టి ఆ దూత ఎవరంట సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. అందుకనే ఈ దూతకి నా నామము ఉన్నది, నా అధికారం ఉన్నది అని చెప్పాడంటే ఇదిగో ఈ గుణలక్షణాలు నావలే ఆయన ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు. ఉన్నవాడంటే యెహోవే కదా. కాబట్టి ఆ దూతకు నా నామం ఉన్నది అంటున్నాడు. ఇక్కడ ఉన్నవాడంటే యెహోవా అని, మరి షాలేం అంటే సమాధానం రాజు అని, సావేలు అంటే ఇక్కడ శాంతికి రాజు అని, ఇలాంటి గుణలక్షణాలని దేవునికి సంబంధించిన కాబట్టి అందుకనే నా నామము అంటే నా అధికారము, నా గుణలక్షణాలు ఆ దూతకు ఉన్నవి అన్న సంగతి చెప్తున్నాడు ఇక్కడ. ఈ మెల్కీసెదెకే ఆ దూత అని మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. కాబట్టి అతడు
తండ్రి లేనివాడును అంటే అతనికి తండ్రి లేడు, తల్లి లేనివాడను, వంశావళి లేనివాడను, జీవిత కాలమునకు ఆది లేదు అంతం లేదు అంటున్నాడు. అంటే ఎప్పుడున్నాడో అది మనకు చెప్పలేదు. ఎప్పుడు దాకా ఉంటాడంటే ఇక అంతం లేదు, అది కూడా తెలియదు మనకు. కాబట్టి ఆది అయినను జీవమైనను అంతమైనను లేనివాడని అయి ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని ఇక్కడ సెలవిచ్చాడు. కాబట్టి ఈయన ఎవరయ్యా అంటే దేవుని సన్నిధిలో దేవుని తరపున యాజకుడుగా, సేనాధిపతిగా అబ్రహాం గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు వచ్చేదాకా దేవుని ప్రజలకు రక్షణ భాగ్యాన్ని దీవించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన సన్నిధి దూత. ఆ దూతకు ఆయన నామం ఉన్నదంటే ఆ నామం ఏంటంటే ఇది ఆ మెల్కీసెదెక్ అనే పేరుకు అర్థం ఆ దేవునికి ఉన్న గుణ లక్షణాలు అన్న సంగతి మనకు అర్థమైతే ఆ దూత ఎవరో కాదు, ఈ మెల్కీసెదెక్ అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన గురించి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ మెల్కీసెదెక్ ఎవరయ్యా అని కనుక మనం ఆలోచిస్తే మనం ఇప్పుడు చూసాం ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడని. కానీ ఈ మెల్కీసెదెక్ తర్వాత యేసుక్రీస్తు వారు ఈ మెల్కీసెదెక్ క్రమంలో ఇప్పుడు మనకు నిరంతరము ఉండేటువంటి ఈయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ మెల్కీసెదెక్ క్రమంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారిని ఆ మెల్కీసెదెక్ క్రమంలో క్రీస్తు వారిని మనకి ఏర్పాటు చేసినట్టుగా మనకు ఇక్కడ లేఖనం ఒకటి ఉంది. ఎందుకంటే ఆయన మరి యేసుక్రీస్తు వారు ఎవరంటే సేనాధిపతి, అలాగనే యాజకుడు. ఆయన ఏ విధంగా అయితే అబ్రహాం గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి దాకా మరి ఆయన సేనాధిపతిగా యాజకుడిగా ఉన్నాడో, ఆయన తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మెల్కీసెదెక్ క్రమం చొప్పున క్రీస్తు ప్రధాన యాజకుడు అయ్యాడు. ఎందుకంటే ఈయన గురించి కూడా దేవుడు ప్రమాణం చేస్తాడు. 110వ కీర్తన 4వ వచనంలో ఏమంటాడంటే, ఇదిగో నువ్వు నిరంతరము యాజకుడివై ఉండవు, మెల్కీసెదెక్ క్రమం చొప్పున నిరంతరం యాజకుడివై ఉన్నావు అని చెప్పి దేవుడు ప్రమాణం చేసి మరీ చెప్పిన మాట ఉంటుంది. మీరు చూడుకోండి 110 కీర్తన 4వ వచనం. కాబట్టి అలాగే 7వ అధ్యాయంలో చాలా చోట్ల మెల్కీసెదెక్ గురించి ఉంటుంది, అది కూడా చదువుకోండి. కాబట్టి ఈయన ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు మాత్రమే కాకుండా ఆయన మరి సేనాధిపతి అని కూడా మనకి ఇక్కడ అర్థం ఉంది. మనం చదువుదాం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో పరిగెత్తుదము అంటున్నాడు. అంటే ఇక్కడ కర్త అన్న కాడ ఏమన్నదంటే కింద పుట్టినోట్లో సేనాధిపతి. కర్త అంటే ఎవరు? సేనాధిపతి. అంటే యేసుక్రీస్తు వారి పని కూడా ఏమిటయ్యా అంటే ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక మెల్కీసెదెక్ క్రమం చొప్పున నిరంతరము యాజకుడు, అలాగనే మనం రక్షించడానికి కూడా సేనాధిపతిగా కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారిని దేవుడు నియమించినట్టుగా మనకు లేఖనాలను చదువుతుంటే అర్థమవుతుంది. అంటే మెల్కీసెదెక్ క్రమం అనేది అయిపోయింది. యేసుక్రీస్తు దాకా మెల్కీసెదెక్ను దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు అదే క్రమంలో మరి యేసుక్రీస్తు వారు వచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆ మెల్కీసెదెక్ను పోలిన వాడేది కానీ మెల్కీసెదెక్ కాదు. చాలామంది మళ్ళీ ఏమంటారంటే యేసుక్రీస్తే మెల్కీసెదెక్ అంటారు. కానీ యేసుక్రీస్తు మెల్కీసెదెక్ కాదు, కానీ మెల్కీసెదెక్ను పోలినవాడు. ఒక మాట చూద్దాం. ఎబ్రీకి రాసిన పత్రిక 7వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉంటే నేను చదువుతున్నా. శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం బట్టి కాక, అంటే ఆజ్ఞగల ధర్మశాస్త్రం బట్టి కాక నాశనము లేని జీవమునకు ఉన్న శక్తిని బట్టి, నాశనము లేని జీవమునకు ఉన్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలినవాడు. ఇక్కడ భాగం చూడండి. మెల్కీసెదెకును పోలినవాడైనా ఏరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఏరొక యాజకుడు అంటే ఎవరు అనుకున్నారు? యూదా గోత్రంలో పుట్టినటువంటి మన యేసుక్రీస్తు వారే ఏరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతులు మరింత విషదమై ఉన్నాయి అనగా నువ్వు నిరంతరం మెల్కీసెదెక్ క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు అన్న సంగతి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే 13వ వచనంలో ఏమంటున్నాడంటే, ఈ సంగతులు ఎవని గురించి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను, ఆ గోత్రములోని వాడెవడను బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. యోధా గోత్రంలో ఎవరో పరిచర్య చేయలే, ఒక యేసుక్రీస్తు వారికి దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. బలిపీఠం వద్ద ఎవడో పరిచర్య చేయలేదు. మన ప్రభువు యోధా సంతానమందుని జన్మించిననుట స్పష్టమే. మన ప్రభు ఎవరు ఏ గోత్రంలో?
యోధా గోత్రంలో జన్మించాడు. కాబట్టి ఆయన ఇప్పుడు మనకు చనిపోయి తిరిగి లేచి దేవుడి చేత నిరంతరము యాజకుడిగా మెల్కీసెదెకు క్రమంలో నియమించబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, ప్రధాన యాజకుడు, ఇక నుంచి నిరంతరము దేవునికి మనకి మధ్యవర్తి, అంటే పూజారి. అంతేగాని ఈయన దేవుడు కాదండి. దేవుని కుమారుడు నమ్మితేనే మనకు రక్షణ, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తేనే మనకు రక్షణ. కాబట్టి సహోదరులారా, ఇన్ని లేఖనాలను మరి చక్కగా ఆలోచిస్తే ఆ దూత దేవుడు కాదు, యెహోవా కాదు, నిత్యుడు కాదండి, దేవుని సన్నిధిలో ఉన్న దూత. అలాగే యేసుక్రీస్తు వారు కూడా నిత్యుడు కాదు, దేవుడు కాదు, యెహోవా కాదు, ఆయన దేవుని కుమారుడుగా జగత్తు పునాది వేయబడక ముందే దేవుడి చేత కలుగు చేయబడి మనందరి మహిమ నిమిత్తము ఆయన జగత్తు పునాది వేయబడక ముందుగానే నియమించబడ్డాడు. ఆయన దేవుని చేత కలుగు చేయబడినవాడు దేవుని కుమారుడు. అలా నమ్మితేనే మనకు రక్షణ, అలా నమ్మితేనే మనం బాప్తిసం తీసుకుంటాం, అలా నమ్మితేనే ఈ లోకాన్ని మనము జయించగలం. అంతేగాని యేసుక్రీస్తు దేవుడు అని నమ్మితే రక్షణ అని చెప్పాల. నువ్వు అలా నమ్మకపోయినా నీకు నష్టం లేదు. కానీ యేసుక్రీస్తుని దేవుని కుమారుడని, యేసే క్రీస్తు అని నమ్మకపోతే నీ పాపంలోనే నుండి నువ్వు మరణిస్తావు. యోహాను సువార్త 9:10 ఉంటుంది, చదువుకోండి. మన సహోదరుడు మరి ఏ విధంగా పనిచేశాడంటే, దావీదు గారు కనుక వారి ఒక సందర్భంలో ఆకీషు రాజు దగ్గరికి వెళ్తాడు. సౌలు దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఆయన వాళ్ళు గుర్తుపడతారు, ఇదిగో ఈ దావీదు రాజు కదా. ఎందుకంటే ఆ సౌలు కాలంలో సౌలు 1000 కొలదయు, మరి దావీదు 10,000 కొలదయు శత్రువులు హతం చేసిన కదా అని చెప్పి ఆకీషు రాజుతో అన్నప్పుడు, ఆకీషు రాజుతో ఈ విషయం తెలిసిందని చెప్పి ఈయన సౌలు దగ్గర నుంచి పారిపోయి వస్తాడు. పారిపోయి వచ్చిన తర్వాత, అయ్యో ఇప్పుడు నాకు తెలిస్తే మళ్ళీ ఈ రాజు దగ్గర నన్ను మరి యుద్ధం చేసి నన్ను చంపుతాడని చెప్పి భయపడి అక్కడి నుంచి ఆయన వేషం మారుస్తాడు. ఎందుకంటే ఇక గత్యంతరం లేక వేషం మార్చి ఆయన ఏమంటాడంటే, ఇక జోళ్ళు గార్చుకుంటూ ఆయన అంటే ఆ ఉమ్ము గడ్డ మీదుగా కారినట్టుగా ఆయన చేస్తాడండి. ఎక్కడుంటుందంటే మీరు బాగా చదువుకోండి. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 12 నుంచి 15 దాకా బాగా చదివితే ఖచ్చితంగా మన వంశీ బ్రదర్ కూడా ఖచ్చితంగా ఇంతకాలం యేసుక్రీస్తు దేవుడు అన్నాడు, దేవుని కుమారుడు అన్నాడు. కొంతకాలం కొన్ని వచనాలు ఉన్నాయి కదా, ఆ వచనాలను పట్టుకొని చెప్పాడు. ఇప్పుడు ఇక అందరూ చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు అవి కాదు, కొత్త యాక్షన్ చేయాలి, కొత్త మొదలుపెట్టి చెప్పి ఇప్పుడు ఎక్కడైతే సిమిలారిటీ ఉన్నాయో అవి తీసుకొని, ఇదిగో ఇద్దరు దేవుళ్ళు చూసారా ఇద్దరు దేవుళ్ళు అన్నాడు. ఈయన కూడా వేషం మార్చాడు, ఎట్లా దావీదు గారిలాగా. ఎందుకంటే ఇంక ఈయన వేసారు చల్లో మరి ఏమైపోతుంది, మరి జనాలందరూ నన్ను మళ్ళీ లెక్క చేయకుండా ఉంటారని చెప్పి మరలా మన సహోదరుడు కొత్త వేషం వేసి దావీదు వలె యాక్షన్ మార్చేసాడండి. మార్చేసి ఇక దావీదు గారు కూడా ఆ గడ్డ మీద నుంచి ఉమ్మూసుకొని కారుతున్నట్టుగా పిచ్చోళ్ళలాగా యాక్షన్ చేశాడు. ఇక అప్పుడు ఈ దావీదుని వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఆయన అంటాడు కదా, ఇక మీరు చదువుకోండి 10వ వచనం, నేను అనడం బాగున్నది కానీ ఆ ఆకీషు రాజు దావీదు గారిని చూసి ఏమన్నాడో ఆ విధంగా మన సహోదరుడు కూడా ఈ రోజున లేనిపోయినటువంటి సొల్లు కబుర్లు చెప్పి ఇద్దరు ఉన్నారన్న దగ్గర ఆ ఇద్దరు ఎవరు అర్థం కాక, ఇదిగో ఆ ఇద్దరు యెహోవాలు అంటాడు. ఏమండి అది ఉందా బైబుల్ ఎక్కడ ఇద్దరు దేవుళ్ళు అని? ఒక్క దేవుడని చెప్పిన తర్వాత మళ్ళీ మెలకలు తిరగటం ఎందుకండి? ఉన్న సత్యాన్ని ఓకే చేయడానికి ఇష్టం లేక పక్క వాళ్ళ విశ్వాసాన్ని నేను బలపరిస్తే మళ్ళీ నాకు తెలివాడు ఉంటుంది, నన్ను ఎవరు వెంబడిస్తాడు. ఇప్పుడు దాకా నేను ఒక విధంగా మాట్లాడాను కదా, ఇప్పుడు మరి సత్యం ఒప్పుకుంటే ఎలా అన్నట్టుగా నా సత్యం చూడని చెప్పి ఈయన ఇప్పుడు పూర్తిగా అబద్ధాన్ని చేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఈ లేఖనాలను చూసి చక్కగా అర్థం చేసుకుంటారని ప్రభు పేట మనవి చేస్తూ, ఇంకా మరి మనము మా అన్న ఈ మాటలు కూడా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ఇవి సాధ్యమైనంత వరకు ఇవి మన సహోదరుడు గారి దగ్గరికి కూడా వెళ్తే చాలా మంచిది. అందుకని మీరు చూసిన వాళ్ళు మీ సహోదరులకి షేర్ చేయండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం.